హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర ప్రమాదం, 8 మంది కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉత్తరప్రదేశ్లోనే హోర్దాయిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ మల్వాన్లోనే ఉన్నావులో ఇసుకతో కూడిన లారీ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో 4 చిన్నారులు కూడా ఉన్నారు. ఇది కాకుండా ప్రమాదంలో ఒక అమ్మాయి కూడా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇక బాలికను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబం మొత్తం గుడిసెలో నిద్రిస్తున్నారు. ఇంతలో గుడిసె వద్దకు వచ్చి లారీ బోల్తా పడింది. మృతుల్లో భార్యాభర్తలో 4 పిల్లలు, బంధువులు ఉన్నారు. మల్వాన్ పట్టణంలోని ఉన్నావ్ రోడ్లోనే ఆక్టాయి నెంబర్ 2 సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గత మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు పక్కన నాన్ కమ్యూనిటీ ప్రజల గుడిసెలైతే ఉన్నాయి. ఇక ఇసుకతో కూడిన లారీ కాన్పూర్ నుంచి హర్దోయ్ వైపు వెళ్తుంది. ట్రక్కు బోల్తా పడిన గుడిసెలో అవధేష్ అలియాస్ బల్లా కుటుంబం నివసిస్తుంది. ఇక జేసీపీ సాయంతో ఇసుకను తొలగింపు ప్రమాదం జరిగిన తర్వాత జనం గుమ్మికూడారు. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసు బృందం అక్కడికి చేరుకుంది. సంఘటనా స్థలానికి జేసీపీని రప్పించారు. జేసీపీ సాయంతో గుడిసెపై పడిన ఇసుకను తొలగించారు.